ఎన్నికల నేపథ్యంలో మహమ్మద్ నగర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 13 గ్రామ పంచాయతీలతో మహమ్మద్ నగర్ మండలాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా 13 గ్రామ పంచాయతీల సౌకర్యార్థం ఏర్పడినటువంటి మహమ్మద్ నగర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు పథకం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. బోరు బావి కింద వ్యవసాయం చేసుకునే రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులు పండించినటువంటి ప్రతి పంట వడ్లు, పెసర, మినుము, కంది ఈ విధంగా ఏ పంట పండించినా అది మద్దతు ధరతో కేసీఆర్ గారు కొనడం జరిగిందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డటువంటి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతులకు ఎలాంటి ఇస్తానన్న బోనస్ లేదు, రైతు రుణమాఫీ లేదు. ఈ విధంగా రైతులు బాధపడుతున్నారు. కాబట్టి ఈ మండలంలో మహమ్మద్ నగర్ మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని. అదేవిధంగా మహిళా సంక్షేమం ఆలోచన చేసి కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులకు 1,116 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం కావచ్చు, మగపిల్లోడు పుడితే 12,000, 13,000 ఇచ్చి ఆదుకున్నటువంటి విషయం కూడా నేను మహిళా సోదరిమణులకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బాలింత అయినటువంటి బాలింతకు అదేవిధంగా బిడ్డకు ఉపయోగపడే 16 వస్తువులు ఉన్నటువంటి కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మహిళలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్ను పెంచి 2,000కు పెంచి ఆ 2,000 పెన్షన్ కూడా వితంతువు, వికలాంగులు, మరి వృద్ధులతో పాటు ఒంటరి మహిళలకు కూడా, బీడీ కార్మికులకు కూడా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కూడా, ఫైలేరియా ఉన్నటువంటి వారికి కూడా పెన్షన్లు వర్తింపజేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి పెన్షన్దారులకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతకుముందు 65 సంవత్సరాల వయసు ఉంటేనే పెన్షన్లు వచ్చాయి. అటువంటిది 57 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నెలకు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పెన్షన్దారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ 2,000 పెన్షన్ను 4,000 పెంచుతామని ఏదైతే హామీ ఉందో అది నిలబెట్టుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళా సోదరిమణులకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి 24 నెలలైంది, దాదాపు 60,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి మహిళకు బాకీ ఉంది. కాబట్టి మహిళా సోదరిమణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విధంగా యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు నెలకు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి 24 నెలలైంది, 24 నెలల్లో
మరి 96,000 రూపాయలు ఇప్పటికే ప్రతి యువకుడికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. కాబట్టి యువకులందరూ కూడా ఆలోచన చేసి మీకు రావాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ కళ్ళు తెరిపించాలంటే, వారికి బుద్ధి రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించే అవసరం ఉంది. కాబట్టి ఈ అవసరాన్ని గుర్తెరిగి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని యువ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు, ఆ స్కూటీ ఇవ్వలేదు. మరి ఈ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేస్తే కనీసం కళ్ళు తెరుచుకొని ఇకనైనా ఆ స్కూటీల విషయం ఆలోచిస్తుందేమో ప్రభుత్వం అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక విషయాల్లో ఏ హామీ అయినా కానీ ఏ ఒక్క హామీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కాబట్టి మహమ్మద్ నగర్ మండలంలో ఉన్నటువంటి 13 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.